మహిమానతుడు ఘనమైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్య మందరికి కావాల్సిన వనరుల కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఆత్మీయ అభివృద్ధి సువార్త జరుగులాగిన ప్రతి శనివారము సాయంత్రం 6 గంటలకు మందిర ప్రాంగణము పరలోక కుటుంబ పరిచర్య గ్రౌండ్స్ లో బిబ్లికల్ ఫిలిం షో ఉంటుంది. ప్రతి వారు కూడా ఆహ్వానిస్తున్నా. దేవుని యొక్క చరిత్రను తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. నేడు యొక్క వాగ్దానము కీర్తన 50వ సంకీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ప్రియ కుమార్తె, ఈ లోకములో కొన్ని సందర్భాల్లో మన శక్తిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి కొన్ని వాటిని జయించగలం. కానీ కొన్ని పరిస్థితులు, కొన్ని విషయాలు మనకు అర్థము కావు, మన ఆలోచనకు అవి అంతుపట్టవు. అలాంటి సమయంలో నువ్వు దేవుని యొక్క సన్నిధిని గాను ఆశ్రయించినట్లయితే, ఆయన గాను మొరపెట్టినట్లయితే ఆయన అంటున్నారు కదా, నేను నిన్ను విడిపించుతాను. ఈరోజు ఒకవేళ కొన్ని పరిస్థితులు మనల్ని ఎన్నో కలవరపరుస్తుంటాయి. అర్థము కాని యొక్క స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, నీకు సలహా ఇచ్చేవారు ఎవరు లేరు, నేను నడిపించేవారు ఎవరు లేరు, నువ్వు ఆందోళన చెందినట్లయితే ఈరోజు నీకు నాకు మంచి మార్గము, ఆయనకు మనం మొరపెడదాం. నమ్మకముగా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. ఆయన మనం విడిపించగల సమర్థుడు. మనకు కలిగిన కార్యాన్ని బట్టి దేవునికి మహిమ రాబోతుంది. ప్రియ కుమార్తె, దేవుని యొక్క లేఖనము ద్వారా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఆయన మీకు సహాయం చేయబోతున్నాను. నీవు కానీ ఆయనకు మొరపెట్టినట్లయితే, ఆయన యొక్క సమాధానము నీ పక్షం ఉన్నది. ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికున్నారు అనే ఉదయకాల సమయంలో నీ బిడ్డలు ఏదైతే కలెక్ట్ చెందుతున్నారో, బాధపడుతున్నారో, ఆందోళన కలుగుతున్నారో, యేసునామమున వాటిని నిర్మూలన చేయబడుతున్నారు దేవానికున్నారు. నీ సహాయం చేసి వారిని ఆశీర్వదించబడుతున్న దేవానికున్నారు. ప్రతి బంధకాలు విడుదల చేయబడుతున్న దేవానికున్నారు. నీ కృపను చూపి దేవుని నమ్మకం ప్రార్థించండి. అవి చేయను గాక. ఆమేన్.